మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాము. మాతోన వచ్చేసి ఒక 12 గంటలు వర్క్ చేయించుకుంటే ఈరోజు ప్రభుత్వము మాకు కేవలం 13,500 9,500 ఏంది జీతాలన్నా? ఈ 9,500తో మేము ఏ విధంగా బ్రతుకుతాము? ఎలా ఉంటుంది? మేము మా భార్య పిల్లల్ని ఏ విధంగా సాగుతాము? వచ్చే ఈ 9,500 ఈ 13,500 ఎందుకోసం? అసలు ఎందుకు ఏంటికి సరిపోతాయన్నా? ఈరోజు ఒక మనిషి బతకాలంటే ఎంత చిన్న కుటుంబం, అతనికి ఒక భార్య, 2 పిల్లలు, అతను ఉంటా, వాళ్ళకి ఒక అమ్మ నాన్న ఉంటే వాళ్ళు 24 అవర్స్లో 12 గంటలు ఈ హాస్టల్లో పని చేసుకుంటా ఆ వచ్చే జీతంతో ఏ విధంగా బతుకుతాడు అతను? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బతకడం సాధ్యమవుతుందా? ఇది ఒకసారి మన ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా రోడ్ల పాలవుతున్నారు అని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితులలో ఈ వచ్చే ఈ ఇయర్లో కానీ ఏజెన్సీలకు మళ్ళీ కట్టబెట్టకుండా ఏజెన్సీలను రద్దు చేసి మాకు తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీస వేతనం 30,000 వరకు డిమాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి చెప్తా ఉన్నాము. ఎందుకంటే కనీసం మేము బ్రతకాలంటే ఈరోజు ఒక 30,000 బతకలేము. అయితే మాతో పాటు రెగ్యులర్ వర్కర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 40,000, 50,000, 60,000 జీతాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకంటే మేమేం తక్కువ పని చేస్తున్నామా? వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ మమ్మల్ని పని చేపిస్తున్నారు కదా. మళ్ళీ ఏమైంది? ఇది ఎవరు అడగరా? రేవంత్ రెడ్డికి ఇదంతా కళ్ళు కానొస్తలేవా? మేము చేసే పడే గోసలు 40,000, 50,000 ఎక్కడ? 13,000, 14,000 ఎక్కడ? 9,000 శానిటైజర్ వర్కర్లు 4,500 ఏంది? అంటే ఇది గవర్నమెంట్ పని కదా. మేము చేసేది గవర్నమెంట్ హాస్టల్లో పనిచేస్తున్నాం, అది గవర్నమెంట్ పని కదా. మేము మా వల్ల ఏమి ఇంత అంటే ఇంత యూజ్ లేదా? యూజ్ లేని మమ్మల్ని పెట్టుకుంటారా? కాబట్టి దయచేసి చెప్తా ఉన్నా, తక్షణమే కార్పొరేషన్ చేయాలని కోరుకుంటున్నానన్న. మా కన్నీటిని తూడ్చే నాదుడు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే ఆకలి తప్పులు పట్టించుకునే వాడే లేడా? పని ఎక్కువ 12 గంటలు హాస్టల్లో పని చేయాలంటే 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు ఉంటుంది హాస్టల్. నిరంతరం పని ఉంటుంది. అంత పనికి ఇచ్చే వేతనం దానికి పొత్తే లేదు. కనీసం గంటకు 100 రూపాయలు ఇట్లా వస్తలేవు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేకుండా మాతో పని చేయించుకుంటున్నారు. తెల్లాలు పని చేయించుకుంటున్నారు, పొద్దుగులు పని చేయించుకుంటారు. మళ్ళీ హాస్టల్లో వర్కర్స్ తక్కువ ఉన్నారు, ఇద్దరితోనే పని చేపిస్తున్నారు. ఇద్దరితో ఎంతమంది ఉన్నా సరే ఇద్దరితోనే ముగ్గురుతోనే పని చేస్తున్నారు. ఎవరైనా వర్కర్లు రిటైర్డ్ అయినా వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వర్కర్లను తీసుకోవట్లేరు. మళ్ళీ ప్లేస్మెంట్ చేయట్లేదు. ఉన్న వాళ్ళతోనే పని చేపిస్తున్నారు. అవసరమైతే ఉన్న వాళ్ళని ఇంకా తీసేస్తున్నారు. కానీ కొత్త వర్కర్లను తీయట్లేరు, సరైన వేతనం ఇస్తలేరు. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, కనీసం ఇప్పటికిప్పుడు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసినా మాకు 22,000 వస్తాయి. ఆ 22,000 వచ్చినా మేము సంతోషపడతాం. కానీ ఈ 22,000తో ఇట్లా మేము గడపలేం. కాబట్టి తక్షణమే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కనీస వేతనం 30,000 మాకు చేస్తే బాగుంటుందని మేము మరీ కోరుతున్నాము.